పూర్వం ఉంటుంది. ప్రపంచానికి బట్టలు అందించింది చేనేతోళ్ళే కదా. ఒకప్పుడు ఈ బట్ట లేకపోతే మనం అంతా ఏ కట్టుకునే వాళ్ళం. అప్పట్లో రాజులు కింగ్స్ వాళ్ళు ఇక్కడ కళను ఇక్కడ మా కార్మికులు అప్పట్లో నేసేది దీన్ని ప్రోత్సహించారు. ఇక్కడ ఉన్న రాజు ఇది మంచిగా ఉంది, ఇది చేసుకుంటే బాగుంటుందని అప్పట్లో ఇది నేసి వాళ్ళకు ఉపాధి కల్పించి నేయండి అని అతను స్టార్ట్ చేసాడు. అతను ఆ రాజు పుణ్యాన్ని ఇప్పుడు ఈడున్న అందరూ బతుకుతున్నారు. మీ పేరేంటి? శ్రీరామ్ బాలరాజ్. శ్రీరామ్ బాలరాజ్. మీ ఏజ్ ఎంత? ఏజ్ 46 years. 46. మీ వైఫ్ పేరు సరిత. ఏజ్ వచ్చేసి 40 years. 40 years. మా పిల్లలు కూడా ఇందులోనే సెట్ కావాలని కోరుకోరాదు. ఎందుకంటే ఇది కష్టమైన పని. ఏంటంటే కంటి చూపు పోతుంది, నడుముల నొప్పులు వస్తాయి. ఇప్పుడు అంటే మిషనరీస్ వచ్చాయి. ఇప్పుడు నాకు నేను మిషన్ వేసుకున్నాను. నేను ఈ మిషన్ 20,000 దగ్గర 16,000 అది మిషన్. అది కరెంట్ మేడ్ అనమాట. అంటే నాకు నడుముల నొప్పులు ఇప్పుడు ఇంత పెద్ద బార్డర్ అయినా ఇది వెయిట్, ఇది కాలుతో నెయ్యాలంటే నేయలేము. ఈ పెద్ద బార్డర్ ఈ డిజైన్ ఇంత పెద్దగా ఉంది కదా బార్డర్, నేయాలంటే నేయలేము, కాలుతో సాధ్యం కాదు అది మనిషితో. అందుగురించి మోటార్ తెచ్చేసుకున్నాం. ఇది కరెంట్ ఉంటేనే పని చేస్తాను అనమాట. ఇప్పుడు కరెంట్ లేదు కాబట్టి నేను కూర్చోవాల్సి వచ్చింది. ధర్మవరం వచ్చేసి ఏపీ. ధర్మవరంలో పవర్లూమ్స్ ఉన్నాయి, అది వచ్చేసి ఏపీలో నువ్వు మిషనరీస్ వాడచ్చు, అన్నీ వాడచ్చు. కానీ తెలంగాణలో గవర్నమెంట్ వచ్చేసి పర్మిషన్ ఇప్పటి వరకు ఇవ్వట్లేదు. చిన్న ఈ మిషన్లు తెచ్చేసుకుంటున్నాం. కానీ పని స్ట్రెస్ కాకుండా, మనిషి స్ట్రెస్ కాకుండా కొంచెం హెల్తీగా నడుము కాకుండా కొంచెం మేలు ఉంది కొద్దిగా. ఈ మిషనరీస్ వచ్చినందుకు కొంచెం మేలు. అంటే పెట్టుబడి పెట్టాలి దీని మీద. అంటే సౌకర్య మాస్టర్ ఎవరు ఏమి ఇయ్యాడు దీనికి, మనమే సొంతంగా పెట్టుకొని ఏంటంటే మన సేఫ్టీ కోసం, మన ఆరోగ్యపరంగా హెల్త్ ఇంకొక 4 కాలాలు ఇంకో 10 ఏళ్ళు మొగ్గం వేయాలంటే నేయగలుగుతాం. లేదంటే చిన్న మొగ్గం వేసుకోవాల్సి వస్తుంది. చిన్న మొగ్గం వేసుకుంటే దానికి వేజెస్ రావు, కూలీలు రావు. అందుగురించి దీంట్లో కూడా ఒక టెక్నాలజీ ఫాలో అయితే ఉంది. కానీ మన తెలంగాణ గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ లేదు. ఇక్కడ ఉన్న ఇండస్ట్రీకి, చేనేతకు లేదు. అసలు ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుంది. ఒకటి చేసిన బెనిఫిట్ ఏంటంటే అదొకటి జియో ట్యాగ్ వేసి మాకు కొంచెం బెనిఫిట్ చేశారు తెలంగాణ గవర్నమెంట్. అంత సంఖ్య లెక్కేసి మొగ్గాలకు ఎంత ఉంది సంఖ్య తెలంగాణలో అన్ని సెన్సస్ చేస్తాను. అంటే మేము ఇంత బ్యాంక్లో అమౌంట్ ఫిక్స్ చేయాలన్నమాట. మేము ఫిక్స్ ఇప్పుడు ఒక మొగ్గానికి ఒక లూమ్ వచ్చేసి 3 members, 1 2 ఇంకో మనిషి అనమాట. ముగ్గురు కష్టపడితే ఒక లూమ్లో చీర తయారవుతుంది. ఈ లూమ్కి వచ్చేసి 1800 రూపాయలు మేము పొదుపు చేయాలి. 1800 అంటే 1800 ముగ్గురు పేర్ల మీద పొదుపు చేయాలి. బ్యాంకులో అకౌంట్ తీసి, ముగ్గురు అకౌంట్లు తీసి, ఆడి అకౌంట్ తీసి ముగ్గురు పేర్ల మీద పొదుపు చేస్తే గవర్నమెంట్ వచ్చేసి 18కు డబుల్ వేస్తుంది. 36 వాళ్ళు ఆడిట్లో అకౌంట్లో జమ చేస్తుంది గవర్నమెంట్. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది తెలంగాణ. లాస్ట్ కరోనా టైంలో రిలీజ్ చేసాం ఫస్ట్ టైం. కరోనా టైం బిఫోర్ ముందు స్టార్ట్ అయింది. కరోనా టైంలో పరిస్థితులు చాలా ఘోరం అయిపోయింది కదా, పనులు లేక అవి లేక ఘోరం అయిపోయినప్పుడు అది అప్పటికి 2 years అయ్యింది స్కీమ్ వచ్చి. 2 years అయినందుకు మళ్ళీ ఏం చేసిందంటే అది యాక్చువల్గా 36 monthsకు విత్డ్రా చేయాలి. అది రూల్ అనమాట. ఇంకా ఆ టైంలో కరోనా వచ్చి అప్పటికి వ్యూవర్స్ పరిస్థితి బాగాలేదని గవర్నమెంట్ మళ్ళీ జియో ఇష్యూ చేసి అప్పటికి 2 years అయింది, 24 months అయింటే ఇంకా దాన్ని క్లోజ్ చేసేసి ఎవరి అమౌంట్ మాకు ఇచ్చేసింది. అంటే మేము పొదుపు చేసిన అమౌంట్, గవర్నమెంట్ పొదుపు చేసిన అమౌంట్ 2 ఉంటాయి కదా, 2 కలిపి మాకు వచ్చింది. అప్పుడు కొద్దిగా మేలైంది. కరోనా టైంలో ఆ పైసలు రావడం వల్ల కొంచెం మంది కార్మికులు కొంచెం ఏదో ఇంట్లో తెచ్చుకొని తినను ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయ్యి 1 year అయింది. మళ్ళీ కొద్ది రోజులు బంద్ అయింది. మళ్ళీ బడ్జెట్ లేక మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. అదొక్కటి బెనిఫిట్ బాగుంది తెలంగాణలో తప్పిస్తే. ఇది మీరు పనితో మంచిగా హ్యాపీగా ఉన్నారు? హ్యాపీ అయితే ఏం లేదు, కష్టమే కష్టం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడితేనే మాకు పైసలు వస్తాయి, లేకుంటే ఏం రావు. అంతే, పని చేస్తేనే పైసలు, లేకుంటే లేదు. నా పేరు భువనేశ్వరి. నా పేరు సరిత. ఉదయం టిఫిన్ చేసినప్పటికీ 8 నుంచి రాత్రి 8 అవుతుంది. ఎప్పుడన్నా ఇంకా రాత్రి వరకు చేసుకునేది. ఇంకా హౌస్ వర్క్ కూడా మేమే చేస్తాం. ఇంట్లో పని, వంట. కోవిడ్లో ఎట్లా ఉన్నది?
కోవిడ్ లో చాలా అబ్బో ఇబ్బంది వద్దు ఇప్పుడు పరిస్థితి. మీకు కోవిడ్ వచ్చిందని తెలిసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? చాలా ఇబ్బంది పడ్డాం పని లేక. కాదు, ఇప్పుడు కోవిడ్ న్యూస్ వచ్చింది మీకు, అప్పుడు మీకు ఏమనిపించింది? ఎప్పుడు నష్టాలు అయితే నష్టాలే కదా. అక్కడి నుంచి ఇప్పుడు మాల్ వస్తేనే ఇక్కడ మాల్ ఇస్తారు, మేము నేర్చుకోవాలి. లేకపోతే ఇంక అక్కడి నుంచి ఏమి రాకుంటే ఇక్కడ మాకు పని కూడా ఏం జరగదు. ఏం చేసింది కోవిడ్ లో? ఏం చేయలేం ఇంకా భూక ఏం ఇన్కమ్ లేదు, ఏమి ఇన్కమ్ అయితే ఏం లేదు. ఏం హెల్త్ ప్రాబ్లం ఇది చేస్తే కళ్ళు పోయినాయి, మొకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, కాళ్ళ నొప్పులు. కళ్ళు అయితే తొందరగా పోతాయి, కళ్ళు అయితే తొందర తగ్గిపోతుంది. అట్లా ఎందుకైతే అది సన్నగా ఉంటది కదా, పోగు చూడటం వల్ల అది తగ్గిపోతుంది. పొద్దున్న నుంచి రాత్రి వరకు దాని దగ్గరనే సన్న పోగు చూడాలి. అక్క ఇంటికి అంత అలాగే ఉంటది పోగు. చూశారు కదా నేను ఎట్లా ఉంది, అది అంత పోగు చూడటం వల్ల తొందరగా కళ్ళు పోతాయి, తొందరగా కళ్ళు పోతాయి, కాళ్ళు పోతాయి, మొకాళ్ళ నొప్పులు వస్తాయి. గవర్నమెంట్ నుంచి ఏం హెల్ప్ కావాలి అట్లా ఏమన్నా? గవర్నమెంట్ నుంచి మాకు ఇంత డబ్బు ఇచ్చి మొగాల గవర్నమెంట్ నుంచి ఇంత డబ్బు ఇచ్చి మొగ్గాలు వేసుకోండి, మేము పెట్టుబడి పెడతామంటే నేస్తాం. కోఆపరేటివ్ సొసైటీ ఉండే కదా, గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఏమి దాన్ని అంటారు కానీ దాని మధ్యలోనే మధ్య మనుషులే ఇది చేస్తారు, ఎవరికి సరిగా అందదు. అచ్చా. అది బంద్ అయిపోయింది కోఆపరేటివ్ సొసైటీ, బంద్ అయింది. బంద్ అయింది. అప్పుడు పనిచేసేటప్పుడు మీకు ఏమైనా లాభం వచ్చింది? మాకు ఎప్పుడు ఏం లాభం లేదు, మా వరకైతే ఏం లేదు. చూడమ్మా, ఇప్పుడు మా అబ్బాయి వాళ్ళు చదువుకున్నాం, మాది బీద పరిస్థితి కాబట్టి మాకు తగినంత చదువుకున్నాం. కాకపోతే జాబులు లేవు, ఏం లేవు. ఏమన్నా బయట పని అన్నా చేసుకోవాలి, మాకు తగినట్ల ఏదన్నా మా పని తగినట్ల గవర్నమెంట్ ఏదైనా చూపిస్తే బతుకుతాం. లేకుంటే ఇక మేము నేర్చుకున్నంత వరకు, మేము ఉన్నంత వరకు ఈ పని చేస్తాం. తర్వాత ఇది పోతుంది. ఇంకా ముందల తర్వాత ఇంకా వాళ్ళు ఇంకేదో ఎప్పటికే కానీ కష్టమే చేసుకున్నాను బ్రతకాలి. ఏమన్నా సబ్సిడీలు ఇస్తే ఇంత మొగ్గాలకి దానికి దీనికి ఇస్తే ఏమన్నా సబ్సిడీ, ఇంత గవర్నమెంట్లో ఏమైనా లోన్లు ఇస్తే బాగుంటుంది. ముగ్గురు మీద లోన్లు అట్లా ఇస్తే మంచిగా ఉంటుంది. చేనేత వాళ్ళకి ఇంత లోన్లు ఇస్తే బాగుంటుంది. ఇంకా మీకు ఇప్పుడు నడువును వస్తుంది, కాళ్ళు వస్తాయి, కాళ్ళు వస్తాయి. ఇక కొన్ని రోజులు ఇప్పుడు అసలు చేయలేము నేను పని, అసలు తెలిసిన ఇవి కొన్ని రోజుల ఎంత తర్వాత ప్రాబ్లం వస్తే హాస్పిటల్గా తిరగాల్సిందే. ఇంకా మనం ఎక్కువ హాస్పిటల్కి తిరగాల్సింది. అయినా కానీ ఈ చీరలు నేసే వాళ్ళకి ఏం లేదు, కానీ అమ్మే వాళ్ళకు అమ్మే చాలా వాళ్ళకి లాభాలు బాగుంది. ఉన్నాయి. నేసే వాళ్ళకి అంత మేము లేదు. ఎంతసేపు ఉన్నా మేము కష్టం చేయాల్సిందే. సావుకారులు బాగుపడతారు. కష్టం ఎక్కువ ఉంది కదా దీంట్లో. చేయలేరు. ఇప్పుడు మీ జనరేషన్ నేర్స్తుందనే అసలు చేస్తుంది ఈ పని చేయదు కదా, మా వరకే.